పూర్వం ఒకసారి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి మధ్య ఎవరు గొప్ప అనే విషయంలో వివాదం జరిగింది. ఈ క్రమంలో వేదాలు శివుడే పరమాత్మ అని చెప్పినప్పటికీ, బ్రహ్మదేవుడు అంగీకరించకుండా తన ఐదవ తల ద్వారా శివుడిని విమర్శిస్తాడు. బ్రహ్మదేవుని అహంకారాన్ని అణచడానికి శివుడు తన కనుబొమ్మల మధ్య నుండి అత్యంత భయంకరమైన రూపంతో కాలభైరవుడిని సృష్టించాడు. కాలభైరవుడు వెలిసిన వెంటనే శివుడిని దూషించిన బ్రహ్మదేవుని ఐదవ తలను తన వేలిగోటితో గిల్లి పక్కకు పడేస్తాడు. బ్రహ్మతల తెంచిన కారణంగా కాలభైరవుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది. ఆ బ్రహ్మ కపాలం భైరవుడి చేతికి అతుక్కుపోతుంది. ఆ పాప పరిహారం కోసం భైరవుడు లోకమంతా తిరుగుతూ చివరకు కాశీ క్షేత్రానికి చేరుకోగానే ఆ కపాలం చేతి నుండి విడిపోయి ఆయనకు పాప విముక్తి కలుగుతుంది. కాశీ క్షేత్రపాలకుడు శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు కాశీ నగరానికి క్షేత్రపాలకుడు గా ఉండిపోయాడు. కాశీకి వెళ్లే భక్తులు ముందుగా కాలభైరవుడిని దర్శించుకోవడం ఆచారం.